నమస్తే, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సమగ్ర సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన రిపోర్టు సామాజిక కార్యకర్తలకు చాలా పనిపెట్టింది. సామాజిక విశ్లేషకులు ఎంతో పనిపెట్టింది. ఏ డైమెన్షన్ వదిలిపెట్టలే, కొన్ని ముఖ్యమైనవి తప్ప. ఇవి చెప్పాలని అవి చెప్పలేదు. ఏం చెప్పలేదని అంటే, రియల్ ఎస్టేట్ ఎవరి దగ్గర ఉంది చెప్పలేదు, కంపెనీలు ఎవరి దగ్గర ఉంది చెప్పలేదు, స్కూల్స్ అని ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పలేదు, ఇసుక మాఫియా ఎవరి దగ్గర ఉంది చెప్పలేదు. కానీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అఫీషియల్గా వెళ్తున్న డబ్బు రైతు బంధు లేదా రైతు భరోసా రెండు అనంత సి. గత ప్రభుత్వం ఎక్కువ ఇచ్చినా, ఈయన తక్కువ ఇచ్చినా, వీరు ఎక్కువ ఇచ్చినా, వారు తక్కువ ఇచ్చినా, ఎవరిచ్చినా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి పోతున్న డబ్బు. రెడ్డి కులస్తులకు 4.8% ఉన్న వాళ్ళకు 13.5% భూమి ఉంది. ఎల్ఆర్యూపీ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాంలో 2,80,00,000 నుంచి కరెక్ట్గా తీసినటువంటి భూమి, లెక్కల్లో తేలిన భూమి కనపడ్డది, అందాదగా ఉన్నది 2,80,00,000 అయితే చివరికి తేలింది 2,55,00,000 తేలింది. అందులో అన్నీ ఉంటాయి. ఇంకా చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, అడవులు ఉంటాయి, ఉంపులు ఉంటాయి, ఒర్రెలు ఉంటాయి, నదులు ఉంటాయి, ప్రవాహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి కూడా పొరంబోకుంటుంది. ఇంక ఏ భూమి అన్నీ వదిలిపెట్టి పట్టాదారు కాని భూమి అంతా కూడా మిగిలింది 1,64,00,000 ఎకరాలు. 1,64,00,000 ఎకరాలకు రైతు బంధు లేదా రైతు భరోసా పోతుంది. ప్రధానంగా ఎవరికి భూములు ఉన్నాయనే దాని మీద కూడా మంచి వర్క్ చేసినారు. దాంట్లో 4.8% ఉన్న రెడ్డి కులస్తులకు 13.5% భూమి ఉన్నది. అంటే 1,64,00,000 22,14,000 ఎకరాల భూమి వాళ్ళకే ఉన్నది. వెలుమోలకు మొత్తంలో 1% భూమి ఉన్నది. అంటే 1,64,000 ఎకరాలు 0.4% ఉన్న వాళ్ళకు ఉన్నది. కోమట్లు బ్రాహ్మణులు లెక్క అవి అనేది దొరకలేదు, మెన్షన్ చేయలేదు. నేను వెతికినా కానీ అన్ని వేపలు చదివినా వీళ్ళకి ఎంత భూమి ఉంది అనేది ఉండొచ్చు, కానీ నాకు దొరకలేదు. అన్నీ కలిపితే దాదాపు 25,00,000 ఎకరాల భూమి ఈ 3 కులాలకు ఉన్నది. వీళ్ళకి పోయే రైతు భరోసా, వీళ్ళకి రైతు బంధు ఎంత అంటే 3,000 కోట్లు అవుతుంది. ఇందులో అమెరికాలో ఉండి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు, కెనడాలో ఉండి సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పట్టా భూములు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, రైతు బంధు వాళ్ళకి పోతున్నది. చెక్ చేసుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరిగింది చెక్ చేసుకుంటారు. వాళ్ళు మన భారతీయ పౌరులే. కానీ 4 అయితే ఏమైతే, అది కూడా ఆప్షన్ ఇచ్చింది కదా. ఐ లవ్ మై కంట్రీ, నేషన్ ఫస్ట్ అంటాడు ఒక జర్నలిస్ట్, పాపం చాలా మంచి వ్యక్తి, వరుస్తూ ఉంటాడు ఆయన. నేషన్ ఫస్ట్ అన్నప్పుడు మరి మనకు అది కూడా ఉండాలి కదా. మీరు వదులుకుంటే మోస్ట్ ఆనరబుల్ పర్సనాలిటీస్, కానీ 3,000 కోట్లు అలా వెళ్ళిపోతున్నాయి. అందులో 50% జెన్యూన్ ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా అదే ఉంటారు. కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా వీళ్ళు యాదవులను తీసుకొచ్చారు. గొల్లోలు కుర్మలు ఇద్దరిని కలిపితే 2.2, 5.7 అంటే దాదాపు 7.9%. అంటే గొల్లోల దగ్గర 14,26,000 ఎకరాలు ఉన్నది, కుర్మోల దగ్గరనేమో 59,40,000. ఈ రెండు కలిపితే దాదాపు 15 నుంచి 16 లక్షల ఎకరాలు. వీళ్లకు చాలా డబ్బే పోతుంది. తర్వాత అంటే ఎకరాకు 12,000 అంతే, ఏముంటుంది ఆ లెక్క, సంవత్సరానికి ఎంత పోతుంది. తర్వాత ఇంకా లంబాడీలు, వీళ్ళు ఎస్టీలు. మిగతా ఎస్టీలు ఎవరిని చూడం మనం, ఆదివాసీలు అనగానే లంబాడీలో కనిపిస్తారు. దాదాపు 6.8% పాపులేషన్ ఉంటే 8.6% భూములు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే 14,10,000 ఎకరాల భూమి ఉంది వాళ్ళ దగ్గర. హయ్యెస్ట్ రైతు బంధు, రైతు భరోసా తీసుకుంటుంది వాళ్ళు కూడా. తర్వాత ముదిరాజులు, ఎంత టాప్ మోస్ట్ పాపులేషన్ ఇన్ ద స్టేట్, సింగిల్ క్యాస్ట్. వాళ్ళు 12,79,000 ఎకరాలు ఉంది వాళ్ళకు. తర్వాత మాదిగలు హయ్యెస్ట్ నంబర్, ముదిరాజుల కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రిడామినెంట్ ఫిగర్ మాదిగలు, 37 లక్షల మంది. వాళ్ళకి ఎంత ఉంది, 10 లక్షల ఎకరాలే ఉంది వాళ్ళకు. నిజాన్ని భూమిని పట్టుకుని ఉంది వాళ్ళే. మాలలు మాదిగలు ఇద్దరే ఉన్నారు. వాళ్ళకి ఏముంది, వాళ్ళకు కూడా ఏం లేదు. వాళ్ళకు 10 లక్షల ఎకరాలకు పోతుంది. మున్నూరు కాపులకు 10 లక్షల ఎకరాలు. ఇట్లా ఈ భూమి ఎంత ఎవరి దగ్గర ఉందంటే మళ్ళీ 51% ఈ 7 కులాల దగ్గరనే ఉంది. మిగతా 49% మిగతా అన్ని కులాల దగ్గర ఉన్నది. కాబట్టి మనము వస్తున్న రెవెన్యూ ఎక్కడ పోతుంది అంటే 3,000 కోట్లు. ఎక్కువ శాతం అన్ని రకాల నిజమైన వ్యవసాయం చేయకుండా కులం పరంగానే వ్యవసాయ కులం అని చెప్పుకునే వాళ్ళకే ఎక్కువ డబ్బు వెళ్ళిపోతుందని మాత్రం తెలంగాణ సమాజం గుర్తించాలి. పేదరికానికి కులానికి ఉన్న సంబంధం ఎట్లా ఉంది అని చెప్పడం కోసం మన ఈ కులగణన, ఈ సీప్ అనేది సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఇన్ ద పీపుల్ అనే దాని మీద తీసుకొచ్చిన రిపోర్టు క్లియర్గా చెప్తా ఉంది, అంతే కదా. కాబట్టి ఒక 90 లక్షల ఎకరాలు, 85 లక్షల ఎకరాలకు ఎవరికైతే చెందాది కాకుండా మొత్తానికైతే
మనము ఈ లెక్కలు ఈ దిశగా కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. ఎందుకంటే మనము ల్యాండ్ రిలేటెడే చేయాలి కాబట్టి ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది, ఎంత ఉన్నది, నిజంగానే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎంతమంది అనే దాని మీద కొంత స్పష్టంగా ఒక 4 ముక్కలు చెప్దామనే ఉద్దేశంతో అని చెప్పాలనుకున్నా. అది ఒక 32% ప్రజల దగ్గర 51% భూమి ఉన్నది. ఈ లెక్క మీకు ఒకసారి గుర్తు చేద్దామని అనిపించింది. ఓ వీడియో ద్వారా కొంత సమాచారం ఇవ్వాలనుకున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ కూడా చేయండి. సమాచారం గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు తెలియని వాళ్ళకి చెప్పడం మంచిదని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.